ముందుగా సతీష్ గారు నమస్తే. అంటే ఒకటి మామూలుగా ఒక మాట చెప్తారు, సెల్ఫ్ కరెక్టివ్ మెకానిజం అని. కారణం ఏదైనా కానీ సహజంగా ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోవడం అనాలి లేదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. సరి చేసుకునే ప్రయత్నం 3.1% పార్టిసిపేట్ కాలేదని మీరే చెప్తున్నారు. అంకెల్లో కొంత మీ పార్టీలో ఒకళ్ళిద్దరు సరిగా లేవన్నారు, లేదు బీసీ సంఘాలు లేదు ప్రతిపక్షాలు ఎలాగో మాట్లాడతారు. బట్ ఈ నిర్ణయం నిజంగా మళ్ళీ పార్టిసిపేట్ చేయని వాళ్ళకి అది 3%, ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తే వాళ్ళంతా పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఎంపీడీఓకి వెళ్ళొచ్చు, ఈ సేవ, అలాగే ఆన్లైన్, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఈ పద్ధతులు ఇచ్చారు. ఏంటి అసలు అంటే ఈ మళ్ళా దీన్ని వీళ్ళని మళ్ళీ కన్సిడర్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సతీష్ గారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, సురేష్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రజాస్వామ్య చరిత్రలో సామాజిక మార్పు కోసం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీని ప్రవేశపెట్టి వారికి 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక సామాజికమైనటువంటి మార్పు. అందులో భాగంగా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 19/8/2014 రోజున సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి అటు రూరల్లో 8 నుంచి 8 గంటల వరకు, అర్బన్లో 7 నుంచి 7 గంటల వరకు సర్వే పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్న దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ పిలిపించి జనాభా సేకరించిన తర్వాత 9.5 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రవేశపెట్టకపోవడం ద్వారా తెలంగాణ సమాజంలో ఎవరు ఎంతుండ్రో అనేది తెలుసుకోలేటువంటి వాస్తవ పరిస్థితి. దానికి భిన్నంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టి రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే వారెంతో వారికంతా అనే ఉద్దేశంతో బీసీ కులగణన చేపట్టాలి, ఎస్సీలకు వర్గీకరణ చేపట్టాలనే ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఇటీవల చేసినటువంటి కులగణన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులాల వారీగా ఉన్నటువంటి జనాభాను సేకరించిన తర్వాత మేము సేకరించినటువంటి డేటా ఆధారంగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఈ డేటాను ఇవ్వకూడదు, ఇది బోగస్ అని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భం. అంటే వాళ్లకు సామాజిక స్పృహ పట్ల ఉన్నటువంటి, అంటే బీసీల పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఏందో అంటే అది నా చర్చ అది కాదు. కానీ అంటే నా ప్రశ్న ఏంటంటే 2 ప్రశ్నలు సతీష్ గారు. ఒకటి, మళ్ళా ఇప్పుడు మిగతా వాళ్ళని ఎన్రోల్ కావాలని కోరటం అనుకున్న ఆలోచన, కానీ లేదు మొన్న ప్రవేశపెట్టినప్పుడే ఆ బిల్లు కూడా పెట్టిండొచ్చు. 1 రోజు 2 రోజులు అసెంబ్లీ పెట్టుకునే బదులు అందరూ కోరింది కూడా అదే, మీరు బిల్లు ప్రవేశపెట్టండి, బిల్లు పెట్టకుండా వరకు తీర్మానం చేస్తే ఉపయోగం చర్చ జరిగింది. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు, ఎలా అర్థం చేసుకో? అందుకే ప్రజాప్రభుత్వంలో ఎప్పుడైనా అటు ప్రతిపక్షాలు చెప్పినా, ప్రజా సంఘాలు చెప్పినా, బీసీ సంఘాలు చెప్పినా ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేదా భారతీయ జనతా పార్టీ లెక్క భేషజాలకు ఎప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి సూచన సలహాలకు కానీ, ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సూచన సలహాలకు కానీ 100% పరిగణలోకి తీసుకుంటాం. దాని ప్రత్యక్ష ఉదాహరణ మేము మళ్ళీ ఎవరైతే 3.1% ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే ఇతర కారణాల చేత వాళ్ళు నమోదు చేసుకోలేరు, దయచేసి రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు నమోదు చేసుకోండి. 3 కేటగిరీల ద్వారా వీరి ద్వారా ఏదైతే మనం 96.9% ఏదైతే ఎన్రోల్ చేసుకున్నామో, మిగతా 3.1% ఎన్రోల్ చేసుకోలేదో దాన్ని కూడా చేసుకొని ఖచ్చితంగా మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అందించాలనేదే మా ఒక ఉద్దేశం. దాంతో పాటుగా బిల్లు పాస్ చేసి దాంతో పాటుగా రాజకీయ పార్టీలు అన్నింటినీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన ఖచ్చితంగా దాన్ని ఆమోదించే విధంగా చేయాలనేదే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఎక్కడైతే గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు 42 సంఘాలతోటి 4.5 గంటలు సుదీర్ఘంగా మేము సేకరించినటువంటి డేటాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి
చర్చించిన తర్వాత ప్రభుత్వం కూడా నిన్న 3.5 గంటలు కూర్చున్నారు. కమాండ్ కంట్రోల్ లో కూర్చున్న తర్వాత ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. right. మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి ఎన్రోల్ చేపించి right. దీన్ని ఖచ్చితంగా అక్యురేట్ ఫిగర్ తీసుకొద్దామని చెప్పి Right, sir. చేయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకొని Right. కేంద్రానికి పంపి దాన్ని చట్టం చేయాలనేదే Okay. మా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ 9 లో కూడా ఉద్దేశం. పెట్టాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు.